మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు ముఖం మీద ఉమ్మేశారు. థూ అని అన్నప్పుడు ఇలాగా తుడుచుకున్నాడు. ఎవరి కోసం? మన కోసం. నిందలేశారు యేసు ప్రభు మీద, మౌనంగా ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా, దేవుని ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఎవరైనా తిడితే రియాక్షన్ రాదు. ఎందుకంటే నా బిడ్డ తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక క్షమించిన తండ్రి, ప్రార్థన చేస్తాం వాళ్ళ కోసం. ఆత్మ లేని వరకు, ఆత్మ లేకుండా ఉంటారు కదా, రియాక్షన్ వస్తుంది. ఎవరైనా తిట్టే అంటే హే నువ్వెంత నేనంత అంటే ఎవరిది? దుష్టుడైన సాతాను, దెయ్యపు ఆత్మ. నువ్వు ఎవడు కుమారుడివి? దుష్టుడైన సాతాను కుమారుడివి కాబట్టి రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వారు నీ జీవితం ఎలాగుందా? ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడితే రియాక్షన్ వేరేగా ఉంటుంది. ఆత్మ లేకుండా నింపబడితే రియాక్షన్ ఎలాగుంటుంది అంటే గొడవలు ఉంటాయి. ఎక్కడైతే ఆత్మ కలిగి ఉంటారో అక్కడ స్వతంత్రం ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లోని ప్రతి దినము సిలువనెత్తుకోవాలి. అవమానాలు, నిందలు వస్తాయి. ఈ పరీక్ష కాలంలో మనం ఉంటున్నాం. ఈ పరీక్ష కాలంలో దేవుడు అన్ని రంగాలలో, అన్ని సమయములో, అంత కుటుంబ పరంగా కానీ మొదటిగా కుటుంబం ద్వారా వస్తుంది. ఎక్కడి నుంచి కాదు. యేసు ప్రభు ఎవరిని సిలువేశారు? యూదులే కదా సిలువేశారు. అంటే సొంత ప్రజలు సిలువేశారు, సిలువుకి అప్పగించేయగారు. అలాగే సొంత నీ కుటుంబమే నిన్ను అవమానమిస్తుంది, బయట వాళ్ళు కాదు. అన్నిటికీ దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు మనకి. హల్లెలూయా. అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తాడు. సిలువ అంటే ఆ సమస్య కాదు. ఈ ట్రైనింగ్లో దేవుడు ప్రతి ఒక్కటి నలిపి క్రీస్తు రూపము